హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఆర్ఆర్ న్యూస్. నిన్న రాష్ట్ర ప్రభుత్వం మార్చి 17వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా వివిధ మంత్రుల చేతుల మీదుగా మరి ఒక రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకురావడం ప్రారంభించడం జరిగింది. దీని రాజీవ్ యువ వికాసం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారికి స్వయం ఉపాధి కల్పించుకోవడం కోసం ఆర్థిక సహాయాన్ని అందించడం. ఫ్రెండ్స్, మరి రాష్ట్రంలో దాదాపుగా 5 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి మరి నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయాన్ని అందించి వారి యొక్క స్వయం ఉపాధికి తోడ్పడాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతులు ఎవరైతే ఉన్నారో, యువకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ఆన్లైన్ సెంటర్లో నిన్న మార్చి 17వ తారీఖు నుండి ఏప్రిల్ 5వ తారీఖు వరకు చివరి తేదీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆన్లైన్ సెంటర్లో మీరు వెళ్ళి మీకు సంబంధించినటువంటి పత్రాలను తీసుకుపోయి మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా మరి దీని యొక్క విధి విధానాలను నిన్న మార్చి 17వ తారీఖు రోజే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అదే సూచనల మేరకు, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సూచనల మేరకు వివిధ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల చైర్మన్లతో కూర్చొని మాట్లాడుకుని విధి విధానాలను సూచించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీని యొక్క సదవకాశాన్ని యువకులందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. నిరుద్యోగ యువత అందరూ కూడా ఖచ్చితంగా వెంటనే మీకున్న దగ్గరలో ఉన్నటువంటి సంబంధిత పేపర్లను పట్టుకపోయి దగ్గరలో ఉన్నటువంటి ఆన్లైన్ సెంటర్లో మీ పేరును నమోదు చేసుకోండి. వీటిని ఈ ఆర్థిక సహాయాన్ని కూడా వివిధ కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, మైనార్టీలు అయితే మైనార్టీల ద్వారా మనకు ఈ ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో ఈ అందించేటువంటి అమౌంట్లో కూడా మనకు రాయితీ ఉంది. లక్ష రూపాయలు తీసుకుంటే 1 లక్ష నుండి గరిష్టంగా 3 లక్షల వరకు మనకు ఈ ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. మరి 3 లక్షలు తీసుకున్నటువంటి వాళ్ళకు 60% రాయితీని ఇవ్వడం జరుగుతుంది. 2 లక్షలు తీసుకున్నటువంటి వాళ్ళకు 70% రాయితీని ఇవ్వడం జరుగుతుంది. 1 లక్ష తీసుకున్న ఆర్థిక సహాయాన్ని పొందినటువంటి వాళ్ళకేమో 80% రాయితీని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ సదవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే